ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సార్ ఏ మూవీకి వచ్చారు? ఈ వార్ 2 అండి. వార్ 2కి వచ్చారు. ఎందుకు పర్టికులర్గా వార్ 2? వార్ 2 అంటే ఎన్టీఆర్తో పాటు ది గ్రేట్ డాన్సర్ కదా ఆయన, హృతిక్. అంటే వాళ్ళిద్దరిది పోటీ అని కాదు, ఒకళ్ళకి ఒకళ్ళు ఇన్స్పిరేషన్ డాన్స్ వైజ్గా ఆలోచిస్తే. చూద్దాం, ఇద్దరు కాంబినేషన్ చూద్దాం ఒకసారి. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. షూర్. ఓకే. సో మరి ఇంత పొద్దున్న వచ్చారు, మరి మీ ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అసలు? ఇప్పటికీ రిలీజ్ అయిన టీజర్స్ కావచ్చు, ట్రైలర్స్, పాటలు బాగున్నాయండి. బాగున్నాయి. సినిమా 100% రాక్ 100% రాక్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా కంపారిజన్ ఉంటుంది కదా, మా ఊడు బాగా చేశాడంటే మా ఊడు బాగా చేశాడని డాన్స్. అంటే ఒకటండి, అది ఉంటుంది ఆ కంపారిజన్, కానీ అది హెల్దీగానే ఉంటుంది, అదేమి కాంట్రవర్సీ అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే స్క్రీన్ షేరింగ్లో ఇద్దరు మామూలు వాళ్ళు కాదు. అక్కడ ఆయన కానీ ఇక్కడ ఈయన కానీ తెలుసు కదా. ఎన్టీఆర్ గారు మొన్న ఈ త్రిబుల్-ఆర్తో కానీ అసలు టోటల్గా ఆయన ఇప్పుడు గ్లోబల్ వరల్డ్ వైడ్ ఆర్టిస్ట్ ఆయన. ఇప్పుడు వరల్డ్ వైడ్, నాట్ ఇండియా. ఐ థింక్ దట్. ఓకే. సో వెయిట్ చేస్తున్నారు అయితే సినిమా చూడడానికి. అవునండి. థ్యాంక్ యూ. రైట్. ఏ సినిమాకి వచ్చారండి? కూలీ టికెట్స్ కోసం వచ్చాం. కూలీ టికెట్స్ కోసం వచ్చారా? దొరకట్లేదా? లేదు, దొరకలేదు. అవునా? అదేంటి మరి, నిన్న ఆన్లైన్లో ఏం బుక్ చేసుకోలేదా మీరు? నిన్న ఆన్లైన్లో పేమెంట్ కాలేదని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చారా? మరి కాసేపట్లో సినిమా స్టార్ట్ అవుతుంది కదా. అంటే వేరే థియేటర్కి వెళ్తాం దొరకకపోతే. అవునా? ఎందుకు కూలీ? ఎందుకు? రజనీకాంత్ ఫ్యాన్ మీరు? ఇంకా అందరు నార్మల్గా. అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కూలీ సినిమా చూద్దామని? అంటే లోకేష్ కనకరాజ్ ఫ్యాన్గా, ఇంకా అన్ని పాత సినిమాలన్నీ, ఇంకా రజనీకాంత్ ఫ్యాన్ కూడా. రజనీకాంత్ ఫ్యాన్ కూడా. అండ్ ఈసారి చాలా పెద్ద కాస్టింగ్ ఉంది అందులో. నాగార్జున గారు విలన్గా చేయబోతున్నారు. సో అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి, సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి. మౌనిక సాంగ్ కోసం వెళ్తున్నారా మీరు? అంతేనా? అన్ని సాంగ్స్, అనిరుద్ధ్ అన్ని సాంగ్స్ కోసం. ఓకే. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? బాగుంటుంది అనుకుంటున్నాను. బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే. రైట్. ఏ సినిమాకి? కూలీ సినిమాకి. కూలీ సినిమాకా? ఏం చేశారు మరి టికెట్లు బుక్ చేసుకోకుండా? తెలియదాక ఇప్పుడు వచ్చినామా, దానికి అడుగుతున్నాము, ఎవరు ఇవ్వట్లేదు. బుకింగ్ కౌంటర్లో ఫుల్ అయిందని చెప్తున్నారు. ఫుల్ అయిపోయిందని చెప్పినారా? ఓ, ఏం రజనీకాంత్ ఫ్యానా మీరు? అక్క, కర్ణాటక నుంచి వచ్చినాం చూసి. కర్ణాటక నుంచి వచ్చినారా? సినిమా కోసం వచ్చినారా? ఎందుకట్లా? అంటే అక్కడ దొరకలేదు సినిమా చూడాలి అని. అదే అక్కడ దొరకలేదాక, దానికి ఆంధ్రలో చూసిపోయాము. కర్ణాటకలో దొరకలేదా? తెలంగాణ వచ్చావా? ఇక్కడ దొరకలేదాక. ఇక్కడ దొరకలేదు. మరి ఇప్పుడు ఆంధ్ర పోతావా? లేదాక, అట్లానే తిరుగుతాము. ఎక్కడైనా టికెట్ దొరికితే పోతాం. టికెట్ దొరికితే పోతాం. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర తిరిగే లోపు సినిమా వచ్చేస్తే ఈ లోపు అట్లానే అవుతుంది అక్క. ఎట్లరా చేసి చూడాలక్క. ఎట్లయినా చేసి చూడాలి. ఎందుకు నీకు రజనీకాంత్ గారు అంటే అంత ఫ్యాన్ అక్క, అభిమాని ఫ్యాన్? ఏ సినిమా నుంచి? అన్ని సినిమాని చూస్తాను అక్క. అవునా? మరి రజనీకాంత్ గారు డైలాగ్ చెప్తావా ఒకసారి? ఇక పొద్దున్న బూస్టింగ్ ఇచ్చినట్టు మాకు. రజనీకాంత్ ఫ్యాన్స్ తో మాట్లాడినాము, ఒక డైలాగ్ చెప్పగానే మాకు బూస్టింగ్ వస్తుంది చూడు. అంతే. నాకు అంత తెలుగు రాదక్క, కన్నడ అంటే వస్తుంది. కన్నడలో చెప్పు. కన్నడలో రజనీకాంత్ గారి సినిమా చూసి వచ్చి చెప్తాను అక్క. కూలీ డైలాగ్ చెప్తావా అయితే మాకు? చూసి వచ్చి చెప్తాను. ఓకే. మరి టికెట్ల కోసం ఎవరిని అడుగుతున్నావు? అడుగుతాక ఎవరైనా ఇస్తే పోతాం, లేదంటే ఇంటికి పోతాం. బ్లాక్ లో కొంటావా? ఎవరు ఇవ్వట్లేదక్క. బ్లాక్ లో కూడా ఇవ్వట్లేదు. చెప్పు కర్ణాటక వచ్చానని. ఎవరు ఇవ్వలేదక్క, ఇవ్వట్లేదు. సర్లే, డిసప్పాయింట్ కాకు, టికెట్లు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే థ్యాంక్స్. కూలీ. సో వై కూలీ అంటే రజనీకాంత్ గారి కోసమా, నాగార్జున గారి కోసమా, లేకపోతే మౌనిక సాంగ్ కోసమా? ఓన్లీ వన్, తలైవర్ సూపర్ స్టార్. తలైవా కోసం. ఓకే. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? యాజ్ యూజువల్ తలైవర్ స్క్రీన్ ప్రెసెన్స్ కోసమే. ఆయన ఈ ఏజ్ 74 ఏజ్, బట్ ఇంకా ఆయన హార్డ్ వర్క్, ఆ డెడికేషన్స్ ఒకటి చాలా స్క్రీన్లో తన దర్శనం చూస్తే చాలు. అండ్ ఫస్ట్ టైం రజనీకాంత్ గారు నాగార్జున గారి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి బ్లాస్ట్. ఓకే. అండ్ ఇప్పటి వరకు మనం నాగార్జున గారిని ఒక లవర్ బాయ్గా, ఒక రొమాంటిక్ హీరోగా చూసాం. అండ్ ఫస్ట్ టైం విలన్గా చూడబోతున్నాం. ఐఎమ్ గోయింగ్ టు బి ఎక్సైటెడ్. సో ఏం చెప్తారు ఇంకా సినిమా పైన? ఒక ఎక్స్పెక్టేషన్తో మీరు వెళ్తూ ఉంటారు కదా. యాక్చువల్లీ చెప్పాలంటే లోకేష్ కనకరాజ్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ కనకరాజ్ చెప్పాలంటే అతని మూవీ సపరేట్.
ఆయన ఎప్పుడు డిఫరెంట్గా ఇచ్చాడు. దానికి ముందర మానగరం, ఖైదీ, మాస్టర్, లియో మరి ఒక్కొక్కరు సపరేట్ జానర్స్లో ఇచ్చినాడు. సో ఇది ఒక సపరేట్ జానర్లో ఉన్నాం. 100% ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేసే డైరెక్టర్ అంటే ఇతను ఫస్ట్ ఉన్నాడు. అదే నేను చెప్తున్నాను. ఓకే, టికెట్స్ దొరికాయా మీకు? ఎస్, ఓ సూపర్. అయితే వెళ్ళి రాక్ చేయండి లోపల. డెఫినెట్లీ చేస్తూ ఉంటాం. మరి మీ ఎక్స్పెక్టేషన్స్ని అందుకుందా లేదా అని చెప్పి. கண்டிப்பாக நான் பார்க்க வந்தது தலைவர் படம் மட்டும், அவருக்காக மட்டும்தான். ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు. అవునా? ఓకే ఓకే. అయితే మీరు పెద్ద వీరాభిమాని అయ్యి ఉంటారు తలైవ గారికి. ఆబ్వియస్లీ ఇంకా చిన్న వయసులో నుంచి అతను చూసి పలిచినాడు కాబట్టి ఆయన కోసమే వచ్చింది. ఓకే, సో మా కోసం ఆయన డైలాగ్ కానీ లేకపోతే ఆయన యాక్షన్ కానీ ఒక్కసారి తలైవ చేసేది. ఆల్వేస్ సల్యూట్ ఫర్ ఓకే, ఇట్. థ్యాంక్ యూ. ఎంజాయ్ అండి. Obviously, War 2. వార్ 2. Yeah. ఓకే, ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్? To be frank, to start with ultra low expectations, only for NTR, ante. Otherwise, except for NTR, I think. ఒక్క బైట్ అసలు. Yeah, only for NTR అండి. NTR డబుల్ కాలర్ మూమెంట్ చూపించా అంటే వీ షుడ్ ట్రస్ట్ NTR అంతే. చూద్దాం మా ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఉందో. యావరేజ్ దేవరానే ఎక్కడికో తీసుకెళ్ళాడు NTR యాక్షన్తో, డ్యాన్స్తో. విల్ సీ. మూవీలో కొంచెం కంటెంట్ ఉన్నా కానీ ఐ థింక్ ఇట్ విల్ గో టు నెక్స్ట్ లెవెల్. అండ్ ఇద్దరు అసలు మామూలు యాక్టర్స్ కాదు, అటు డాన్స్ కావచ్చు లేకపోతే యాక్షన్స్ కావచ్చు. Exactly. సో ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఐ థింక్ రితిక్ స్టైల్ రితిక్దే, ఎన్టీఆర్దే. ఐ థింక్ వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దోస్ థింగ్స్ ఎన్టీఆర్ బెటర్, రితిక్ బెటర్ అని. ఐ థింక్ మనకైతే మన తెలుగు వాళ్ళందరికీ ఐ థింక్ ఇట్ విల్ బి అ ట్రీట్ ఫర్ అస్ టు, అంటే రితిక్తో చెయ్యాలని ఒప్పుకోవడమే అదొక ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ యాక్చువల్లీ. ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడమే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ ఎన్టీఆర్. ఓకే సో ఐ థింక్ హీల్ రాక్ ఇట్. ఓకే. వీ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్యాన్స్ ఇట్. అందరి మధ్య ఒకటైతే ఎప్పుడు కూడా ఉంటుంది, అరే మావాడు గొప్ప చేశాడు, మావాడు ఉండబట్టే మీ సినిమా హిట్ అయిందని. I know. ఎలా ఏమంటారు, ఎలా We should not get into all those things. మూవీని ఎంజాయ్ చేయాలి. అండ్ ఎన్టీఆర్ యాజ్ యూజువల్లీ రాక్స్. ఈసారి డబుల్ కాలర్ మూమెంట్ చూపించాడు. లెట్ us see. ఓకే, అంతే. సో జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నారు అయితే. జీరో అని చెప్పను, మినిమల్ ఎక్స్పెక్టేషన్స్, బట్ ఎన్టీఆర్ కాలర్ మూమెంట్ మీదే ఆల్ ఎక్స్పెక్టేషన్స్. ఓ మీరు కూడా మరి వచ్చిన తర్వాత అట్లా కాలర్ ఎగరేయాలి మరి. ఆబ్వియస్లీ, అందుకే అయితే. అందుకే తీసుకొచ్చారా? ఓకే, రైట్. థ్యాంక్ యూ. సో మేము కూడా 2 టికెట్లు తీసుకొచ్చాం. కాదు, సారీ, నాట్ పాసిబుల్. టికెట్ మాత్రం అడగొద్దు. ఓకే, ఏ మూవీకి వచ్చారు? కూలీ, తలైవర్స్ మూవీ. ఓ మొత్తం ఫ్రెండ్స్ గ్యాంగ్. ఎస్, మొత్తం ఫ్రెండ్స్ గ్యాంగ్. ఓకే, మరి అందరినీ ఒకసారి కెమెరాలోకి రమ్మని. అందరు వచ్చేసింది. సే హై టు తలైవర్. సో హౌ యూర్, అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు తలైవా మూవీ అనగానే? తలైవర్స్ మూవీ 50th మూవీ, ఐ మీన్ 50th ఇయర్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ గ్రేట్ మూవీ. మీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆల్ స్కై హై. మేము జస్ట్ తలైవర్ కోసం వచ్చాం. తలైవర్ కోసం ఇంత పొద్దున్న అసలు మామూలు గ్యాదరింగ్ కాదుగా. తలైవర్ కోసం ఇది కూడా చేయలేదంటే ఎట్లా? ఏ టైంకి లేచారు మార్నింగ్? 4:30. పడుకోలేదా మీరు ఎవరు? ఓకే, సో పడుకోకుండా ఆయన మూవీ చూడాలని వచ్చారు అయితే. డెఫినెట్లీ. ఓకే, అండ్ ముఖ్యంగా అండ్ ఇందులో మనకి మోనికా సాంగ్ ఎంత హిట్ అయిందో చూసాము. చాలా మంది మోనికా కోసం కూడా వచ్చి ఉంటారు ఇందులోని. தலைவர் కోసం వచ్చాను. தலைவர் పొట్టు పెట్టుకొని వచ్చినారంటే మోనికా కోసం. தலைவர் కాదు. పర్లేదు, మేము మ్యూట్ వేసుకుంటాం. మోనికా సాంగ్ ఆడినా సో మోనికా సాంగ్ ఒక్కసారి మా కోసం ఫ్యాన్స్ ఎవరు మేమందరం తలైవర్ ఫ్యాన్స్. మోనికా పాట మా కోసం. బట్ స్టిల్ మేమందరం తలైవర్ ఫ్యాన్స్, డై హార్డ్ తలైవర్ ఫ్యాన్స్. సరే, తలైవ కోసం ఒక మూమెంట్ కానీ లేకపోతే ఒక డైలాగ్ కానీ, అంతేనా? అదే అంతే. సార్, ఇంకొకసారి సార్ మిస్ అయిపోయింది, మీరు దించేలో. It's like Bacha, everybody says that ஒரு தடவை சொன்னா 100 தடவை சொன்ன மாதிரி. So we expect that this movie should be 100 times of Bacha. 100 times of Bacha. ఓకే, సో అండ్ ఇందులో నాగార్జున గారు కూడా ఉన్నారు మెయిన్, అండ్ కాస్టింగ్ చాలా పెద్దగా ఉంది. సో ఎలా So అనిపిస్తుంది? the expectations are we are unable to predict how it is going to be. We feel that it will be a great moment to enjoy the Talavas movie along with all other actors like Nagarjuna, Amir Khan and Upendra and others actually. So we are just waiting to enjoy the moments
for the movie. ఓకే, సో ఇంతమంది కాస్టింగ్ నడుమ తలైవా గారి గురించి అంటే ఎలా ఉండబోతుంది? చాలా మంది ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు, అందరు ఫేవరెట్ యాక్టర్సే ఉన్నారు. సో ఆ కళ్ళు తలైవా మీదకి పోతుందా లేకపోతే వేరే వాళ్ళ మీదకి పోతుందా మీకు? Of course, Talaivar. The other people are just like us joining with Talaivar. That's all. He is always, they are also the fan of Talaivar. So it's on Talaivar only, no doubt. ఓకే, సో మీరు అందరూ మౌనిక సాంగ్ వచ్చినప్పుడు ఎవరు డాన్స్ చేస్తారు? Again. Practice ఏ వచ్చుంటారు. Manavalu, Sundar working in Incar from Nacharam. The Malayalam pair. Shobin. So he is like Shoaib. Yeah, he is our Shobin. Actually ఉన్నారు ఆయన. So he came from Monica only. ఓకే, Oh, Sundar. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు కదా. Actually, sir, first facility competition. అదిగోండి ఆల్రెడీ ఇక్కడ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు కదా. అవునవును మొత్తం. ఏ మా కోసం చేయరా అండి? అంత థియేటర్లోనేనా? అంతే అంతే. అయితే మా కోసం వీడియో అయితే ఇవ్వండి సపరేట్ గా. గుడ్, థ్యాంక్ యూ. Yeah. అర్రంగ మధ్యరెట్టుమే. తలైవా డైలాగ్ ప్లీజ్. అదే ఇప్పుడు చెప్పాను కదా. అంతే, అదొక మాకు తలైవాది ఒకసారి అంతే. సో మీరు కూడా మౌనికాకి డాన్స్ చేస్తారా థియేటర్? ఆ వైబ్ నుంచి వీల్డు అవునా? వైబ్ రాగానే సో ఎందుకంటే అబ్బాయిలు ఈగర్లుగా ఎలా అయినా చేస్తారు మౌనిక రాగానే. వాట్ అబౌట్ అమ్మాయిలు? అమ్మాయి ఇంకా చాలా వైబ్ అవుతారు ఆ మూమెంట్ లో. అవునా? And బయట ఎంత వైరల్ అయింది అసలు సాంగ్ చాలా చాలా వైరల్ అయింది. సో ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. Yes. ఎక్స్‌పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అని? బాగానే ఉంటుంది. లోకేష్ మీది, రజనీకాంత్ సార్ మీది నమ్మకం ఉంది. విల్ జస్ట్ హోప్ ఫర్ గుడ్. రాక్ ఎంజాయ్. యా, థ్యాంక్ యూ. వార్ సినిమా కోసం వచ్చాం మేడం. ఓకే, ఒక ఎన్టీఆర్ వీరాభిమాని నేను. వార్ సినిమా పెట్టుకున్న తర్వాత రెండో సినిమా చూడాలన్న ఆశ ఆతృత రెండే ఉండదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమా ఈరోజు వారు కాకపోయినా ఈరోజు ఏదో సినిమా కనీసం నిన్ను చూడాలని సినిమా రిలీజ్ అయినా కానీ మేము చూస్తాం. ఎందుకంటే అంత పిచ్చి ఎన్టీఆర్ అంటే. ఎందుకు మీకు అంత పిచ్చి ఎన్టీఆర్ గారు అంటే? ఒక్కొక్కరికంటే ఒక్కొక్కరికి అభిమానం ఉంటుంది. తల్లిదండ్రులుగా వాళ్ళు మనం ప్రేమించాం. ఆ పెద్ద అయిన తర్వాత మనకు ఒక అవగాహన వచ్చినంత ఏదో ఒకరికి ఫ్యాన్ అయి ఉండాలన్నారు. ఒక దేవుడికి ఫ్యాన్ అవుతాం, తల్లిదండ్రులు ఫ్యాన్ అవుతాం. అదే పరంగా ఎన్టీఆర్ కూడా ఫ్యాన్ అయ్యాం. దేవుడిని ఎలా చూస్తామో తల్లిదండ్రులు ఎలా చూస్తాం, ఎన్టీఆర్ కూడా ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నాం మేము. కాబట్టి వార్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఏది ఏమైనా సినిమా అయితే కనుక యాక్చువల్గా మా వాడు ఒక కాలర్ ఎగరేస్తేనే సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. సరే 2 కాలర్లు ఎగరేసాడు. ఏ రేంజ్లో సినిమా చూసి వచ్చిన తర్వాత లేదు సినిమా చూసి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాలి. కాబట్టి అప్పుడు ఇంకా మీ దగ్గర అనకూడదు, షర్ట్ కూడా తీసేసి ఆనందం వేరేగా ఉంటుంది. సినిమా అయితే ఆల్రెడీ ప్రీమియర్ షోలో పడ్డాయి కాబట్టి సినిమా బాగుందని టాక్ అయితే వచ్చింది. మేము కూడా చూసిన తర్వాత మా ఆనందాన్ని మీతో పంచుకోవడానికి మేము చాలా రెడీగా ఉన్నాం. ఆ థియేటర్లో అయితే ఆంధ్రాలో అయితే వేరే లెవెల్ ఉంది. వాళ్ళు 4 గంటల షో వేసారు కాబట్టి గట్టిగా ఉంది. లుక్ గురించి చాలా మంది అయ్యో ఏంది ఇట్లా అయిపోయినాడు అని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యారు కదా. అవునమ్మా. ఫీల్ అయ్యారా? రాఖీ సినిమా చూసాం కదా. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ గారు లుక్ చూసి కూడా ఎలాగే ట్రోల్స్ వచ్చాయి. తర్వాత మార్చుకోలేదా? దీనికి అంత మించి ఉంటుంది ఇది కూడా. ఎన్టీఆర్ గారికి వస్తే ఎవడేమన్నా కానీ తగలడేస్తాను నేనైతే. ఎందుకంటే లుక్ కోసం చూసుకుంటే రాఖీ సినిమా చూసుకుందాం ఫస్ట్. రాఖీ తర్వాత పెనుమార్పులు ఏం జరిగే చూసాం. మన అరవింద సమేతలో ఏ రకంగా ఉందో, మొన్న వచ్చినటువంటి సినిమా దేవరాలు ఎలాగ ఉందో, సినిమాకి మార్చుకుంటున్నాడు మనిషి. ఈ సినిమా ఇది అవసరం, మార్చుకున్నాడు. రేపు వచ్చి సినిమా వేరేది కావాలమో. డైరెక్ట్లు కూడా అన్ని రకాలుగా ఆలోచిస్తారు కదా. ఏదేమైనా వార్ సినిమా అయితే మరొక రికార్డు కొట్టబోతుంది. జై ఎన్టీఆర్, జై వార్. థ్యాంక్ యూ సో మచ్. రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినాయి కదా, ఏమైనా కాంపిటీషన్ అనుకోవచ్చా? అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయనది 50వ సినిమా గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గారు 25వ సినిమా. ఇప్పుడు పెద్ద అయిన మనం గౌరవించుకోవాలి. ఒక సినిమా అభిమానిగా చూసుకుంటే ఇద్దరిని గౌరవించుకోవాలి. ఎన్టీఆర్ అభిమానిగా చూసుకుంటే ఎన్టీఆర్నే గౌరవించుకుంటాను నేను. ఏదేమైనా కానీ 2 సినిమాలు ఆడాలని, మంచి ఇండస్ట్రీ కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తులు నేను ఒకనే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎన్టీఆర్ అన్న.